వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా మనకు స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఎన్ఐసిసి సురేష్ బాబు సార్ గారు, అదేవిధంగా పుట్టపాక శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈరోజు మనం ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకున్నామో, ఇప్పుడు ఇది ఇనాగ్రల్ సెషన్. దీనికి మన రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా విజయ డైరీకి సంబంధించిన చైర్మన్ గారు అమిత్ రెడ్డి గారు కూడా ఇంకొక 10 minutesలో ఇక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇతరత్ర మీటింగ్లు ఉండడం చేత మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మరి మనకు బ్యాంక్స్ నుంచి, ఎస్బీఐ నుంచి, అదేవిధంగా విజయ డైరీలో ఉండే బిజినెస్ అవకాశాల గురించి, అదేవిధంగా మన టీ సిగ్నల్స్ సంబంధించిన ఫ్రాంచైజీ గురించి, అదేవిధంగా ఫ్రాంచైజీ ఇండియా నుంచి కూడా వాళ్ళకు డెలిగేట్స్ రావడం జరిగింది, వాళ్ళు కూడా చెప్తారు. అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ హబ్స్ సంబంధించిన సురేష్ సార్ వచ్చి ఎస్సీ ఎస్టీ హబ్లో ఏం అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మన జేడి మధుకర్ సార్ గారు వస్తారు. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో సంబంధించి మనకు ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఎలాంటి సపోర్ట్ ఉందని అవన్నీ కూడా మనకు మరి ఆఫ్టర్నూన్ టెక్నికల్ సెషన్లో ఉంటుంది. ఈ మార్నింగ్ ఏదైతే ఇనాగ్రల్ సెషన్ ఉందో దాంట్లో మన ముఖ్య అతిథులు, అదేవిధంగా స్పెషల్ గెస్టులు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. మనము చాలా ప్రొఫెషనల్గా వ్యవహరించాలి. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఇది ఒక బిజినెస్ మీటింగ్. ఎందుకంటే ఇది ఒక ఉద్యమ మీటింగా, రాజకీయ మీటింగా కాదు. ఒక వ్యాపారస్తుడు ఎంత సిస్టమేటిక్గా ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మంత్రి గారు వచ్చిన తర్వాత ఎవరు కూడా వేదిక మీదకి రావద్దు. మంత్రి గారు ఇక్కడ ఏదైతే వేదిక మీద ఉన్న పెద్దలు వాళ్ళే వాళ్ళని గౌరవిస్తారు, సన్మానం చేస్తారు. మంత్రి గారు ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత వేదికకి ఆయన టైం ఇస్తే అప్పుడు మిమ్మల్ని వేదిక మీద కానీ వేదిక కింద కానీ మీతో ఫోటోలు తీయడం జరుగుతుంది. అంతే తప్ప ఎవరు కూడా హడావుడిగా చేయడం కానీ చేయొద్దు. మీకు కావాలంటే మీ అందరినీ నేను తీసుకెళ్ళి మినిస్టర్ గారి ఇంట్లో కానీ చైర్మన్ ఇంట్లో కానీ ప్రత్యేకంగా నేను ఫోటోలు దింపిస్తా. కానీ ఇక్కడ మాత్రం కార్యక్రమం డిస్టర్బ్ అయ్యే విధంగా మన ప్రవర్తన ఉండొద్దని తెలియజేస్తూ ఉన్నా. కానీ ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. ఏమన్నా ఆ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత డౌట్స్ ఉంటే 10 minutes 5 minutes మీకు టైం ఇస్తాము, డౌట్స్ అడగొచ్చు. ఇంతటితోనే అయిపోదు. ప్రధానంగా స్లిప్స్ రాసించండి వాళ్ళ డౌట్ ఉంటే. ఇంకోటి ఏంటంటే ఈ మీటింగ్ అయిపోయింది, డౌట్స్ అయిపోయిందని కాకుండా మీరు నిత్యం కూడా మా టీంతో కనెక్టివిటీలో ఉండొచ్చు. ఏదైతే మా టీఎస్ఐసిసి టీం ఉందో ఆ టీం యొక్క ఫోన్ నెంబర్ ఆల్రెడీ మనకు ఇన్విటేషన్ కార్డులో మీకు ఉంటే ఏ డౌట్స్ ఉన్నా మీరు ఫోన్ ద్వారా కానీ ఆఫీస్కి వచ్చి కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే భవిష్యత్ తరాల్లో మరి యొక్క ఎస్సీ ఎస్టీలు మరి వ్యాపార రంగంలో చాలా అద్భుతమైన స్థాయికి ఎదిగారు అనే ఒక రకంగా మనం ఎదగాలి. రాబోయే భవిష్యత్ తరాలు కూడా చక్కటి బాట వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఈ యొక్క సిస్టాన్ని చక్కగా వాడుకొని మనం సిస్టమేటిక్గా ఎదగాలంటే ఫస్ట్ మనం సిస్టాన్ని నేర్చుకోవాలి. ఆ సిస్టానికి మనం అలవాటు పడకుండా మన ఇష్టం ఉన్నట్టుగా మనం ప్రవర్తించి నేను ఎదగాలి, బాగుపడాలంటే కాము. నా ఇష్టం ఉన్నప్పుడు నేను లేస్తాను, నా ఇష్టం ఉన్నప్పుడు నేను చేస్తాను, నా ఇష్టం ఉన్నట్టు తిరుగుతా అంటే కష్టం అది. కాబట్టి సిస్టమ్ ఎట్లా నిర్మాణం అయిందో ఆ సిస్టానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకొని ఆ రంగం వైపు మనం ప్రయాణం చేసినప్పుడే సక్సెస్ సాధిస్తాం. కాబట్టి ఆ సిస్టమేటిక్గా ఎట్లా ఉండాలి అనే విషయాలు ఇక్కడ బోధించబడతాయి. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న అవకాశాల విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చాలా శ్రద్ధగా విని ప్రతి ఒక్క పాయింట్ని మరి నోట్ చేసుకొని ఆ డౌట్స్ ఏముంటే క్లారిఫై చేసుకొని ఆ డౌట్స్ ఇప్పుడు క్లారిఫై కాకపోయినా నెక్స్ట్ మీరు మాతో ఆఫీస్కి రావచ్చు. దానికి సంబంధించిన ఏ డౌట్ అయినా మనం తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి సపోర్ట్ కావాలి, ఈరోజు ఎన్ఐసిసి ఎస్సీ ఎస్టీ హబ్ ఉంది, అక్కడే మా అవకాశాలు ఉన్నాయి. ఎన్ఐసిసిలో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా అక్కడే మా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎంఎస్ఎంఈ నిమ్స్ మేలో ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. తర్వాత మన చెల్లబెల్లిలో సీపేట్ ఉంది, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ మీద ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ ఇట్లా ఏమేమి ట్రైనింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంతమందికి పుట్టపాక శ్రీనివాస్ సార్ మాట్లాడినట్టుగా మరి ఈ ఇండస్ట్రీ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 పాలసీ వచ్చింది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ రాబోతూ ఉన్నాయి. మరి దాంట్లో మనకు అనేకమైన అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి శ్రీనివాస్ సార్ గారు, నేను కానీ, అదేవిధంగా సోమశేఖర్ గారు, సువర్లత మేడం గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు గైడ్లైన్స్ ఇప్పుడు మనకి ఇంతమందికి 35%, 45%, 75 lakhs ఉండే. కానీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో 50% అప్ టు 1 crore వరకు చేయడం జరిగింది. అది కూడా శ్రీనివాస్ సార్ యొక్క పోరాట ఫలితమే. దాన్ని ఇంకా 2 కోట్ల వరకు పెంచాలని
అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ పెట్టుకోవడానికి ఇండస్ట్రియల్ పార్క్లో ల్యాండ్స్ కొంటే 50% వరకు మనకు సబ్సిడీ ఇవ్వాలనేది. అంతమందికి 33% 30 lakhs ఉంటే మాకు అట్లా కాకుండా 50% సీలింగ్ లేకుండా అది ఎంత కాస్ట్ అయినా కానీ ₹1 కానీ 10 కోట్లు కానీ 100 కోట్లు కానీ మాకు 50% అవుట్ అండ్ రేట్ సబ్సిడీ ఇవ్వాలనేది కూడా శ్రీనివాస్ సార్ గారు కొట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీ, అనేకమైన పాలసీలు మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనమందరం కూడా మ్యాక్సిమం ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మనం ఎస్సీ ఎస్టీలంతా కూడా. కాబట్టి మన ప్రభుత్వం నుంచి కేవలము ఉద్యోగాలు, మళ్ళీ వెల్ఫేర్స్ ఇవే కాకుండా వ్యాపార రంగంలో కూడా మన కమ్యూనిటీస్ ఎదగడానికి ప్రభుత్వం నుంచి ఏ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ అంతా కూడా మనం తీసుకొని ఎదగాలనే ఆలోచనతో మా టీఎస్ఐసి పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా మరి పుట్టపాక శ్రీనివాస్ సార్ గారు వాళ్ళ కంస్పే నుంచి ఓన్లీ మన రాష్ట్రం వరకే కాదు దేశవ్యాప్తంగా కూడా తను ఒక మెంటర్గా ఉండి ఆయా రాష్ట్రాలలో ఆయా పాలసీలు గైడ్లైన్స్ మీద వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తూ వీలైతే అక్కడికి వెళ్ళి అక్కడున్న ఆయా డిపార్ట్మెంట్తో మాట్లాడి మన అక్కడుండే ఎస్సీఎస్లో కూడా వ్యాపారమైన అవకాశాలు దక్కే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ వరకు మా తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో ఇది బ్యాంక్ విషయంలో, లోన్ల విషయంలో కానీ, గవర్నమెంట్ వచ్చే ఇన్సెంటివ్ విషయంలో కానీ వీటి చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప పూర్తిగా వీటి మీద పడే మీరు వ్యాపారస్తులు ఎదగమని మనం చెప్పాం. ఫస్ట్ మనమై మన కాళ్ళపైన వ్యాపారంగా ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ క్రమంలో ఇవేమైనా కలిసి వస్తే వితౌట్ కొలెక్టర్ లోన్ విషయంలో కానీ, అదేవిధంగా గవర్నమెంట్కి వచ్చే ఇన్సెంటివ్స్ విషయంలో కానీ తీసుకోవాలి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంత లోన్ వస్తుంది కొలెక్టర్ లేకుండా, నాకు ఇంత సబ్సిడీ వస్తుంది కాబట్టి నేను బిజినెస్ పెడతా, అలాంటి మైండ్ సెట్ మనం చేయొద్దు. ఫస్ట్ నేను వ్యాపారం చేయాలి, వ్యాపారంలో నేను సక్సెస్ కావాలి అనేది అటువైపు మనం ప్రయాణం చేస్తూ పోతూ ఉంటే మనం పెట్టిన వ్యాపారానికి ఒకవేళ లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్కి వచ్చే ఇన్సెంటివ్స్ ఉంటే ఇన్సెంటివ్ సపోర్ట్ కానీ, ఎన్ఎస్ఐసి నుంచి వచ్చే సపోర్ట్ ఉంటే ఎన్ఎస్ఐసి నుంచి సపోర్ట్ కానీ అది మనము అదనంగా తీసుకోవాలి తప్ప ప్రధానమైన దృష్టి అంతా కూడా మనం స్వతహాగా ఒక వ్యాపార రంగంలో మన కాళ్ళపైన మనం ఎదిగే విధంగానే మన ఆలోచన దృక్పథాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఈరోజు ఈ భారతదేశాన్ని మరి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వేలారు. ఎక్కడ యుద్ధాలు చేయలే, ఏ రాజుతో పోరాటం చేయలే, ఎక్కడ ఎవరు చనిపోలే. వ్యాపారం అనే దాంతో ఈరోజు దేశానికి వచ్చి ఆ వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించుకొని పూర్తిగా దేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం చేశారు. అంత శక్తివంతమైనది వ్యాపారం. మరి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం కొన్ని వర్గాలు, ఆ వర్గాలు కూడా ఆ వ్యాపారాన్ని కులవృత్తిగా ఎన్నుకొని ఈరోజు ఎంత బలంగా సమాజాన్ని శాసించే స్థాయిలో సార్ వచ్చారా తీసుకుంటాం. దాన్ని మనం బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. మనకంటే గొప్పగా ఎదిగిన వాళ్ళు చూసి నేర్చుకోవాలి తప్ప ఈర్ష్యపడకూడదు. ఈరోజు మార్వాడి సమాజం కానీ లేదంటే మన కొమట్లు కానీ వాళ్ళకు వ్యాపారాన్ని కులవృత్తిగా ఎన్నుకొని ఎంత సిస్టమేటిక్గా వాళ్ళు చేస్తూ ఎట్లా ఎదిగారో మనం కూడా వ్యాపార రంగాన్ని ఆ విధంగా ఎన్నుకొని మనం అటువైపు ప్రయాణం చేయాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళ వ్యాపారాన్ని ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనే విషయాలు మనం తెలుసుకొని మన జీవితంలో కూడా అనువదించుకొని అటువైపు నడిచే విధంగా మనం మార్గం వేసుకోవాలి తప్ప కేవలం లోన్లకు సబ్సిడీల మీద ఆధారపడే విధంగా మనం ఆలోచన చేయొద్దు. అవన్నీ కూడా మనకు అదనపు సపోర్ట్గా మనం ఆలోచించాలి. కాబట్టి ఈ అన్ని విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందు జరగబోయే సెషన్స్ గురించి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విని మరి ఆ విషయాలను ఈ యొక్క మీటింగ్ను విజయవంతం చేయాల్సిందిగా పేరున కోరుతూ ఉన్నాను. మనకు మినిస్టర్ గారు అండ్ చైర్మన్ గారు వస్తూ ఉన్నారు. వాళ్ళని వేగం మీద ఆహ్వానించుకొని తదుపరి కార్యక్రమం కూడా నడిపిస్తాం. ఈ చక్కటి సమయాన్ని ఇచ్చి 4 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన దినేష్ గారికి మరియు పెద్దలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.